సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజటి వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం, తల్లి నీ సాయి మాట ఇప్పుడే విను. నిన్ను నాశనం చేయాలని కొన్ని దుష్టశక్తులు సిద్ధంగా ఉన్నాయి. ఆ దుష్టశక్తులు ఎవరో నీకు తెలియచేస్తాను. జాగ్రత్తగా వినకపోతే నువ్వే నష్టపోతావు బిడ్డ అని మన కోసం బాబా గారు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబా ఏం చెప్పబోతున్నారు, మనకు ఎలాంటి జాగ్రత్తలను తెలియపరచబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. మన సాయి వాక్ వినబోయే ముందు మన వీడియోస్ కింద చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. మేము రకరకాల ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నామా, కానీ ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి శాశ్వత పరిష్కారం అనేది చూపబడే మనకు తెలిసిన ఒక మంచి నమ్మకమైన గురువుగారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గురూజీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ ఎలాంటి జాతక దోషాలున్నా కూడా, జాతకంలో ఎటువంటి దోషాలున్నా వాటికి తగ్గ పరిహారాలు చూపిస్తారు. అలాగే మీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు కదా, ప్రేమ, పెళ్ళి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అలాగే విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుందని, ఇంకా రాజకీయ సమస్యలు కానివ్వండి, అదేవిధంగా ఏదైనా దుష్ట పరిహారాలు, మాకు చెడు ప్రభావం తగిలి ఏది కలిసి రావట్లేదండి అనుకుంటున్నా, ఇలా ఎటువంటి సమస్యలున్నా సరే గురువుగారికి మీరు ఉన్న చోట నుండే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించినప్పుడు మీ సమస్యలు ఖచ్చితమైన పరిష్కారాలు అనేది చూపిస్తారండి. గురువుగారు చేసే మంచి పూజలు, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయగలుగుతారు. చాలా నమ్మకమైన గురువుగారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి. మీ సమస్యలన్నీ తొలగించుకోండి ఫ్రెండ్స్. శ్రీనివాసరాజు గురూజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9666306444. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఏది కూడా నమ్మందే, నాకు నమ్మకం కలగందే ఏది చెప్పను. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే గురువుగారి మీద నాకు నమ్మకం కలిగింది కాబట్టి మీకు తెలియచేయటం జరుగుతుంది. మీ శ్రీనివాసరాజు గురూజీకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక మనకు బాబా గారు ఏం చెబుతున్నారంటే, చూడు తల్లి, ఇప్పుడు నిన్ను నాశనం చేయడానికి ఒక ముగ్గురు వ్యక్తులు తయారై ఉన్నారు. వాళ్ళు నిన్ను ముంచాలని, నువ్వు నాశనమైతే చూడాలని ఆశపడుతున్నారు. వారు ఎవరో, వాళ్ళ పేర్లు కూడా నీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా విను. నీ సాయి ఏం చెప్పినా నీ కోసమే కదా, లేదంటే నీ జీవితమే చాలా ఇబ్బందుల్లో పడుతుంది. నిన్ను ముంచాలని ఎందరో మంది కాచు కూర్చున్నారు. ఇది వింటే వారి పేర్లు కూడా నీకు తెలుస్తాయి. నీకు ఈ సాయి సందేశం వినబడుతుంది అంటే నువ్వు మంచి అదృష్టవంతునివే. ఎందుకంటే నువ్వు కష్టాల ఊబి నుంచి బయటకు వచ్చినంటే స్వయంగా ఈ సాయి తండ్రి మాటలోనే నువ్వు విను. ఇది విన్న నీకు ఖచ్చితంగా జాగ్రత్త ఎలా పడాలి అని అర్థమవుతుంది. ఇప్పుడు నీ మనసులో ఇండైరెక్ట్గా నీ మీద ఈర్ష్యను, అసూయను, ద్వేషాన్ని పెంచుకుంటూ నిన్ను చూడలేక, నిన్ను చూసి ఓర్చుకోలేక బయట అంటే నీ గురించి నలుగురు ఎదుట చులకన చేసి మాట్లాడటం, నలుగురు ఎదుట నిన్ను నవ్వుల పాలు చేయాలని చేయడం, వారి యొక్క బంధువులలో అలాగే నీ విలువ అనేది అసలు లేకుండా చేసి నిన్ను అవమానిస్తూ ఉన్నారు తల్లి. ఇలాంటివన్నీ కూడా నీ గతంలో నీ విషయంలో ఎన్నో జరిగాయి కదా. అంతేకాకుండా నువ్వు నావారు అని చెప్పి నమ్మి ప్రతి చిన్న విషయాన్ని కూడా, పెద్ద విషయాన్ని కూడా వాళ్ళతో పంచుకొని కల్లా కపటం లేకుండా వాళ్ళే నా వాళ్ళు అని గుడ్డిగా నమ్మేశావు. అలా నమ్మినందుకు నీ యొక్క నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో రకాలైన పనులు నీతో చేయించుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు. నీతో అవసరం తీరిపోయాక నోటితో మంచిగా మాట్లాడుతూ నిన్ను వెక్కిరిస్తూ ఉన్నారు. ఇలాంటి రాక్షస గుణం ఎవరికి ఉంటుంది అని ఆలోచిస్తున్నావేమో, చెబుతాను. ఈ భూమి మీద ప్రతి ప్రాణికి కూడా ఎంతో కొంత భగవంతుని ఆశీర్వాదం అనేది ఉంటుంది. కొందరికైనా ఉంటుందమ్మా. అప్పుడు వాళ్ళు మానవ జన్మ అనేది ఎత్తగలరు. ఇలా మానవ జన్మ ఎత్తిన తర్వాత మరి నేను ఎందుకు పుట్టాను అని చెప్పిన వాళ్ళు తెలుసుకొని మంచితనంగా బతికేవారు ఎప్పుడు కూడా ఆ యొక్క భగవంతుని అనుగ్రహంతో హాయిగా ఉంటారు. గుర్తుపెట్టుకో బిడ్డ, ఎప్పుడైనా కానీ ఒకరిని చూడలేక, ఒకరి మీద ఈర్ష్యతో, అసూయతో, ద్వేషం అనేది పెంచుకొని ఎలా అయినా సరే వాళ్ళని పూర్తిగా నాశనం చేద్దామనే బుద్ధి మనసులో పెట్టుకొని అదే ఆలోచనతో బ్రతుకుతూ ఉంటే కనుక అలాంటి వారిని రాక్షసుల బుద్ధి అంటారు.
అలాగే రాక్షసులతో వాళ్ళని పోలుస్తారు కదా, నువ్వు అలా ఎప్పుడూ ఉండద్దు, నువ్వు ఉండవు కూడా. ఎందుకంటే నువ్వు ఈ సాయి భక్తునివి, ఈ బాబా బిడ్డవి. గత జన్మలో ఎన్నో పాపాలు చేశారు కాబట్టి ఈ జన్మలో మానవ పోలికలు పుట్టి కొంతమంది రాక్షస గుణాలతో ఉంటారు. వారి యొక్క రాక్షస జన్మ ఎత్తినందువల్ల సంతోషంగా బతుకుతున్నారు, ఆనందంగా ఉంటున్నారు అని అనుకుంటారు అపోహలో. అలాంటి వాళ్ళే కదా బాబా బాధ సంతోషం ఉండి బాగుపడుతున్నారు అనుకుంటున్నావేమో. వాళ్ళు ప్రస్తుతానికి సంతోషంగా ఉండొచ్చు. ఎప్పుడు కూడా వాళ్ళు తోడు అనేది భగవంతుడు ఎవ్వరూ వాళ్ళకి తోడు ఉండరు. మంచిగా ఉండటం వల్ల అందరినీ గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్కరూ కూడా నన్ను మంచిగా చెప్పుకోవాలి అని చెప్పి అందరికి కూడా మంచి చేసే కల్లా కపటం లేకుండా ఈ సాయి భక్తులైన నీలాంటి వాళ్ళకు మాత్రమే ఈ బాబా అండగా ఉంటారు. ఇది అక్షర సత్యం తల్లి. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకునేవారు హాయిగా బతికేస్తారేమో, సంతోషంగా గడిపేస్తున్నారు అనుకుంటారేమో. కానీ ఎప్పుడు కూడా అది మంచి విషయం కాదు. దానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడో ఒకటి అనుభవిస్తారు. ఒకరోజు గడవాలి అంటే కొన్ని వేల ఆలోచనలతోటి మనసంతా కూడా మొద్దువారిపోతుంది. మరి మోసం చేసేవాళ్ళు మాత్రం ఇలా హాయిగా ప్రశాంతంగా ఉంటున్నారే బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. చూడమ్మా, ఏది ఏమైనా సరే నీకు నేను ఎప్పుడో చెప్పాను కదా, సంతోషమైన ఆనందమైన దుఃఖమైన ఏదైనా సరే ఏది నువ్వు పొందాలనుకున్నా కూడా అది ఎక్కడి నుంచో నీ దగ్గరికి రాదు. అది నీ చేతుల్లోనే ఉంటుంది. అవును బిడ్డ, రోజంతా కూడా ఎలా గడవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు కదా, కొన్ని వేల ఆలోచనలతోటి కృంగిపోతున్నావు కదా. ఆ వేల ఆలోచనలు నీ మనసులోకి వస్తున్నాయి అంటే ఇక వాటికి నువ్వు అనుమతి ఇచ్చినట్లే కదా. కాబట్టి అనుమతి ఇవ్వకు. వాటి గురించి నువ్వు ఆలోచించకుండా వేరే పని మీద నువ్వు ధ్యాస పెట్టుకున్నట్లయితే ఇక ఆ ఆలోచనలన్నీ నీ మనసులోకి రావడానికి కూడా ఇష్టపడవు. అంతేకాదమ్మా, ప్రతిరోజు కూడా విలువైనది. పోయిన రోజు ఏది కూడా నీ కోసం తిరిగి రాదు. కాబట్టి నీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర 5 నిమ్మకాయలను కట్టు. ఇలా ప్రతి అమావాస్య రోజు కానీ లేదా నెలలో వచ్చే ఏదో ఒక ఈ సాయికి ఎక్కువగా ఇష్టమైన గురువారం కానీ లేదా నీకు తీరికగా ఇంట్లో ఉన్న ఆదివారమైనా సరే కట్టు. ఎర్రనీళ్ళు దిష్టి తీసి నీ ఇంట్లో వాళ్ళకి దిష్టి తీసి దూరంగా పోస్తూ ఉండు. నీ దిష్టి అనేది కొంచెం తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేసుకోవడం వల్ల నీ ఒంటిని తాకి ఉన్న నరదిష్టి పూర్తిగా దూరం అవుతుంది. అంతేకాదు, ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటావులే, నాకు తెలుసా సంగతి. అలా చేయడం వల్ల నీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. నీలో చాలా అనుకూలమైన నీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ లాంటిది చేకూరుతుంది. ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది బిడ్డ. కొంతమంది దుష్టశక్తులు నీ మీద, నీ ఇంటి మీద కొన్ని ప్రయోగాలు అనేవి చేయబోతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏంటి నా బాబా ఇలా చెబుతున్నారు, కంగారు పెడుతున్నారు అని భయపడకు. నేను చెప్పేదంతా నీకోసమే కదా. సంతోషపడు, ఆనందపడు. నీ సాయి ఎల్లవేళలా నీకు తోడుంటాను. నిన్ను రక్షించుకుంటూ కూడా ఉంటాను. దిగులు పడకుండా హాయిగా ఉండు. నీ బాబా చెబుతున్నాను కదా, ఏది అయినా సరే నీకోసం మాత్రమే అని. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇవంతా ఊరికే అని. కానీ కనుదృష్టికి నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని సామెత ఉంది తల్లి. అలాంటి కనుదృష్టి నీ మీద పడకూడదు. నీ కుటుంబం చెల్లాచెదరైపోయే ఒక నష్టం కూడా ఉంది. అలాంటి నష్టం నీ యొక్క ఇంటిని కాపాడుకునే బాధ్యత నీది. ఆ నష్టం జరగకుండా ఆపే బాధ్యత నీది. జరిగిపోయిన రోజు నీ యొక్క లాభాల కోసం, నీ యొక్క సంతోషాల కోసం, ఆనందాల కోసం తలుచుకుంటూ వృధా చేయకు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక నీకైన రోజు వస్తుంది అని నమ్ము. దాని గురించి ఆలోచించు. అప్పుడు నీకు సంతోషం అనేది తానుగా వస్తుంది. నువ్వు కోరిన మంచి జీవితం అనేది నీ సొంతమవుతుంది. నువ్వు బాగా గమనిస్తూ ఉండాలి నీ చుట్టూ ఏం జరుగుతుందో అని. నువ్వేమో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, మంచివాళ్ళు అని అనుకుంటూ ఉంటావు. మంచిగా ఉండాలి అని కోరుకోవటం తప్పులేదు, అది నీ మంచి మనసు కాబట్టి. కానీ అందరూ అలానే ఉంటారు అని అనుకోవడమే తప్పు. నువ్వు ఆలోచించు, అందరూ అలానే ఉంటారా? ఉండరు కదా. అసలు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమన్నా అలా ఉన్నారా? లేదు కదమ్మా. కాబట్టి నువ్వే జాగ్రత్త వహించాలి. లేదంటే వాళ్ళు నిన్ను చాలా సూటిగా టార్గెట్ చేస్తారు తల్లి. ఇక తర్వాత నువ్వే ఎంత గింజుకున్నా ఏం లాభం ఉండదు. నువ్వు ఇతరులకు
ఇళ్ళకి వెళ్ళి కూర్చోవడం కానీ, వారితో మాటలు చెప్పి ఆశలతో ఎదురు చూడటం కానీ, ఎలా అయినా సరే వారితో కొంచెం సమయం గడపాలి అని చెప్పి చూడటం కానీ, ఇలా వారి యొక్క వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ, ఇటువంటి ఏవి కూడా నువ్వు చేయనవసరం లేదు. ఎందుకంటే దానివల్ల నువ్వు ఇంకాస్త ఇబ్బంది పడతావు. నీ గురించే వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళకి అలుసైపోతావు కానీ వారి గురించి నీకు ఏమీ తెలియదు. అలా నీ గౌరవం పెరగాలే కానీ తగ్గకూడదు కదా. కాబట్టి వీలైనంత అందుబాటులో ఉన్న వారికి నువ్వు కూడా ఉండు. ఆ దూరంగా ఉండేవారికి దూరంగానే ఉండు. సాధ్యమైనంత దూరంలోనే ఉండే ప్రయత్నం చేయాలి. నీ బాబా చెప్పేది నీకు జాగ్రత్తగా అర్థమవుతుంది కదా తల్లి. ఇక అలానే చెయ్యి. నువ్వు ఇతరులతో ఎప్పుడు కూడా నువ్వు ఏదైతే మంచి అని చెప్పి అనుకుంటావో అది వారితో పంచుకోవడానికి ఇష్టపడకు. ఎందుకంటే వారు నీ నుంచి తెలివితేటలు నేర్చుకొని ఇక నీ నుంచి చాలా చాలా పనులన్నీ కూడా తెలుసుకొని ఎలా అయినా సరే నిన్ను కాపీ కొట్టి, ఆ యొక్క కాపీ కొట్టడం అంటారు కాదు, నీ తెలివితేటలు ఐడియాలు అన్నీ వాళ్ళు తెలుసుకొని వాడుకుంటారు. వాళ్ళకు తెలియని పనులన్నీ నేర్చుకుంటారు. ఇక మంచి అయినా కానీ నువ్వు అది గ్రహించావు కాబట్టి నువ్వు చేసేవి నువ్వు సైలెంట్గా సీక్రెట్గా చేసుకుంటూ వెళ్ళు. వాళ్ళ ముందు ఏది బట్టబయలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వల్ల ఇంకొక రోజు నువ్వే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందమ్మా. అందుకే ఇంతగా చెబుతున్నాను. ఏంటి బాబా, ఇతరులకి మంచి చేయడం కూడా తప్పేనా అంటావేమో. అది తప్పు కాదు తల్లి. కానీ మంచితనం మంచిదే, కానీ అతి మంచితనం అది కొంచెం నీకు హానికరం. ఇక గుర్తుపెట్టుకో, ఇతరులు నీతో ఏ విధంగా అయితే ఉంటారో, ఎలా అయితే సున్నితంగా మాట్లాడతారో వారు కూడా నువ్వు వారితో సున్నితంగా మాట్లాడు. కానీ సమయం వచ్చినప్పుడు వారు నిన్ను ఎలా వాడుకోవాలి అని చెప్పి ప్రయత్నించినప్పుడు వారికి నువ్వు అవకాశం అనేది ఇవ్వకు. నీ చేతిలో రూపాయి అనేది జారకుండా, నీ శరీరానికి కష్టం కలగకుండా ఎలా కాపాడుకోవాలో ఆ ప్రయత్నం అనేది నువ్వు తప్పకుండా చెయ్యి. నీ వాళ్ళు అయిన వాళ్ళు అయినా ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు. కానీ పరాయి వాళ్ళైన వారు ఎప్పుడు కూడా నీతో ఉండరు. ఎవరైతే శత్రువులు ఉంటారో వారు ఎప్పుడు కూడా నీకు మిత్రులు కారు. కాబట్టి అలాంటి వారితో నువ్వు ఎక్కువ కలవాల్సిన అవసరం లేదు. అలా కలిస్తే నువ్వే బాధలు అనుభవించాలి. అలాగే మనసులో కూడా వారి యొక్క ఆలోచనలు అనేవి అస్సలు రానివ్వకు. గతం గతః అని మర్చిపో. ప్రస్తుతం నీ యొక్క బంధం అనే ప్రయత్నం చేసుకొని ఎవరైతే మంచి బంధం అంటావో వారితో మాత్రమే ఉండు. మనశ్శాంతిగా ఉండేలా ఉండు. మనశ్శాంతిగా నిద్రించేలా చూసుకో. నీ యొక్క ఆలోచనలు అనేవి పూర్తిగా తుడిచిపెట్టేసి హాయిగా ఉండు తల్లి. లేదంటే బాధపడతావు. నీ యొక్క సంతోషాన్ని దూరం చేసుకొని వేరే వారి కోసం సమయం కేటాయించడం అవసరమా? లేదు కదా. తనక మాలిన ధర్మం కూడా ఆపదే. కాబట్టి నీ యొక్క ఆరోగ్యం, నీ యొక్క సంసారం ఇదంతా చక్కగా చూసుకో. నీ సంతోషం నీ చేతుల్లోనే ఉంది అని గుర్తుంచుకో. నీతో ప్రేమగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. నీ సమయాన్ని వారితో మాట్లాడి ఆనందంగా ఉంచుకో. ఇక తర్వాత నీ మీదే ఉండి నరదృష్టి అన్నీ నీకు చేరుతూ ఉంటాయి కదా. వాటిని తొలగించుకోవడం కోసం కూడా ప్రతిరోజు నువ్వు నిద్రించే ముందు కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకొని దిష్టి తీసుకో. నీకు నువ్వే తీసుకుంటూ ఉండు. నీ బిడ్డలకి తీస్తూ ఉండు. కాలికి కొంచెం నల్లదారం కట్టుకో. ఇక బయటికి వెళ్ళేటప్పుడు అరికాలతో కొంచెం నల్లటి కాటుక అనేది పెట్టుకుంటూ వెళ్ళు. ఎలాంటి నరదృష్టి కూడా నీకు తగలకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎదురువారి ముందు సంతోషంగా ఉన్నట్లు ప్రవర్తించకు. వారితో పంచుకోకు. మరీ ముఖ్యంగా ఇంటికి ప్రతి అమావాస్య రోజు కూడా బూడిద గుమ్మడికాయ అంటారు కదా తల్లి, దానితో దిష్టి తీసుకుంటూ ఉండు. చాలా మంచి జరుగుతుంది. ఆ బూడిద గుమ్మడికాయ కూడా కట్టి ఉంచితే ఎలాంటి చెడును కూడా ఆవహించకుండా కాపాడుతుంది. అలా నెలకొకసారైనా 2 నెలలకు ఒకసారైనా ఒక బూడిద గుమ్మడికాయని మారుస్తూ ఉండు. ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముఖ్యంగా 5 నిమ్మకాయలు అనేవి తీసుకొని నీ ఇంటి ముందు కట్టుకుంటూ ఉండు. నరదృష్టి అనేది అసలు నీ దాపులకు కూడా రాకుండా ఆ నిమ్మకాయలు అనేవి కాపాడుతాయి తల్లి. ఇవి అందరికీ తెలిసినా కూడా కొందరికి తెలియని కొన్ని విషయాలు కాబట్టి ఇంతలా చెబుతున్నాను. అశ్రద్ధ చేయకు, నిర్లక్ష్యం చేయకు. ఖచ్చితంగా ఆచరించి పాటించి జాగ్రత్త పడు. నీ జీవితం నీ చేతుల్లోనే కదా ఉంది. నీ జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీకే ఉంది. అన్నిటినీ తెలియపరచడానికి నీ సాయి ఎప్పుడూ నీతో ఉన్నాను. నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.